హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. కానీ కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం ఎప్పటి లెక్క కాకుండా అని కొంచెం డిఫరెంట్‌గా అయితే చేస్తున్నాను. చేపల్ని ముందుగానే వాష్ చేసేసి అందులోనే అన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మళ్ళీ ఫిష్ మసాలా అన్నీ వేసేసి కొద్దిసేపు అయితే అలాగే ఉంచేసాను. మళ్ళీ చేపల పులుసు అని చెప్పి ఫ్రై ఎందుకు చేస్తుందని అనుకోకండి. ఈ చేపని ఏమంటారో నాకైతే తెలవది. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు. దీంట్లో ముళ్ళులైతే తక్కువ ఉంటాయి. పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాడు. మళ్ళీ అవి చూస్తేనేమో సన్నంగా ఉన్నాయి. చేపల పులుసులో వేసేసరికంటే అవి మొత్తం విరిగిపోయి మొత్తం స్మాష్ అయిపోతాయని, అందుకే ఫ్రై చేసి వేస్తే కొంచెం విరగకుండా ఉంటాయని అలా ఫ్రై చేశాను. ముందుగా అయితే మా అత్తమ్మ అయితే ఎప్పుడూ చేపల పులుసు చేసే ఫస్ట్ ఆయిల్ వేయగానే మెంతులైతే వేస్తుంది. నేను కూడా అలాగే మెంతులైతే వేసి మళ్ళీ కోకోనట్, ఆనియన్ పేస్ట్ పట్టి అందులో వేసేసాను. చింతపులుసు కూడా పోసేసాను. మళ్ళీ ఫ్రై చేసినవి అందులోనే వేసేసి కొద్దిసేపు అలాగే ఉంచాను. కానీ ఇవి బాగా సన్నంగా ఉండడం వల్లనో కానీ ఎక్కువైతే వాటిని కలపలేదు. కలిపితే విరిగిపోతాయని అలాగే కొంచెంసేపు కింద మీద చేసి అలాగే బాగా సేపు ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్ కూడా పట్టదు నాకు తెలిసైతే. చికెన్ కన్నా తొందరనే ఉడికిపోతుంది ఫిష్ అయితే. మళ్ళీ ఫ్రై చేసినవి కదా తొందరనే ఉడికిపోతాయని ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసాను. గ్రేవీ కంపల్సరీ మాకైతే, అందుకే వాటర్ అయితే పోసి కొద్దిసేపు అలాగే ఉంచాను. ఇంకా ఫ్రై చేయడం వల్లనేమో కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ సూపర్గా వచ్చింది. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇది. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమిటో కామెంట్ చేయండి. మళ్ళీ మీలో చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.